ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంత మందికి అనిపించింది చెప్పండి, వీళ్ళకి అసలు బిగ్ బాస్ టాస్క్లే ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఈ సీజన్ లో బిగ్ బాస్ పనే లేదురా, వీళ్ళే అన్ని క్రియేట్ చేసుకుంటారు, వీళ్ళే టాస్క్లు పెట్టుకుంటారు, వీళ్ళే రూల్స్ పెట్టుకుంటారు, దానికి గొడవ పడతారు, చించి బిగ్ బాస్ నవతలు వేస్తున్నారని మీలో ఎంత మందికి ఇలా అనిపించింది చెప్పండి. మీరే చూడండి, అసలు సెటప్ జస్ట్ ఒక బిగ్ బాస్ వచ్చేసి ఓన్లీ మీరు కామనర్స్, మీరు సెలబ్రిటీస్, మీరు వంట చేయాలి, మీరు వంట చేయొద్దు అనే ఒక చిన్న టాస్క్ మాత్రమే ఇచ్చారు అంతే. ఇంకా వీళ్ళే గొడవ పడేసి అసలు ఇంటిని చింపి అవతలు పడేశారు ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం. అసలు గుడ్డు కోసం ఇంత డిస్కషన్, గుడ్డు కోసం ఎపిసోడ్ మొత్తం నడిచింది. అసలు గుడ్డు కోసం ఇంటిని మొత్తం ఒక కిష్కింద కాండ చేసేసారు. ఆ కోడి, గుడ్డు పెట్టిన కోడి కూడా ఫీల్ అయ్యిండదు ఆ గుడ్డు కోసం, గుడ్డు పోయిందని వీళ్ళు అంత ఫీల్ అయ్యారనమాట. అసలు అంతా చేసింది సంజన గారు అయితే ఇంకా లాస్ట్ వరకు ఇంకా ఏమి జరగనట్టు వరకు యాక్ట్ చేశారు. తర్వాత ఒప్పుకున్నారు, తర్వాత మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ ఫైర్ అంటించేసి కాంగా వెళ్ళిపోయారనమాట. ఈ మధ్యలో చాలా మంది చాలా యాక్టింగ్లు కూడా చేశారు. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవరెవరు ఏం చేశారు, అసలు సంజన అసలు ఏం చేసింది, ఈ గుడ్డు టాపిక్ ఏంటి అని మాట్లాడుకుందాం. ఇంకా ఇదంతా కాకుండా హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఇంకొకటి ఏంటంటే తనూజ గారు నామినేషన్స్ అనమాట. అసలు అందరూ కలిసి తనూజ గారి మీద పడిపోయారా, తనూజ ఏమైనా నిజంగానే తప్పు చేసిందా, అసలు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని మనం ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నారు కెనరా స్టోరీస్ బై వంశీ. బిగ్ బాస్ రివ్యూస్ అనే ఈ సిరీస్ బిగ్ బాస్ లవర్స్ కి మాత్రమే. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ సిరీస్ ని కంటిన్యూ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ లో నామినేషన్స్ ఉన్నాయి కదా, అవే ఈ ఎపిసోడ్ లో కంటిన్యూ అయ్యాయి అనమాట. ఫస్ట్ నామినేషన్ ప్రాసెస్, దీన్ని ఎవ్వరూ ఏమీ అర్థం చేసుకోవట్లేదు, ఒక స్ట్రాటజీ ప్లే చేయట్లేదు. పోనీ అందరు కలిసి గ్రూప్ గేమ్ గా ఏమన్నా స్ట్రాటజీ బిల్డ్ చేసి ఆడుతున్నారంటే అటు వీళ్ళు ఆడట్లేదు, ఇటువైపు వీళ్ళు ఆడట్లేదు. పోనీ ఇండివిజువల్ గా ఆడాలి మేము అని ఒక స్టాండ్ తీసుకుని ఆడుతున్నారంటే అటు లేదు. ఇమాన్యువల్ అక్కడికి చెప్తున్నారు, మనం ఒక్కొక్కరికి సుత్తి ఇవ్వడం వల్ల వాళ్ళందరూ సేఫ్ అయిపోతారు, మిగిలిన వాళ్ళు మాత్రమే నామినేట్ అవ్వచ్చేమో అని చెప్పి ఆల్రెడీ ఒక పాయింట్ రేసి చెప్తున్నారు. బట్ ఎవ్వరూ దాన్ని తీసుకోవట్లేదు, మళ్ళీ సుత్తి తీసుకొని డిఫరెంట్ పర్సన్స్ కి ఇస్తున్నారు. పోనీ గ్రూప్ గేమ్ గా కాదు, మేము ఇండివిజువల్ గా ఆడాలి, లేదా మేము ఇండివిజువల్ గా హైలైట్ అవ్వాలి అనే థాట్ ఒకవేళ రన్ అవుతే కనీసం వాళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు వచ్చి వీళ్ళ నామినేషన్ ప్రాసెస్ ని అప్రూవ్ చేయకుండా వేరే వాళ్ళని ఎవరైనా సెలెక్ట్ చేస్తుంటే వీళ్ళు వచ్చి కూడా ఒక పాయింట్ చెప్పొచ్చు కదా, మీరు మా నామినేషన్స్ ఏమో మీరు అగ్రి చేస్తున్నారు, బట్ స్టిల్ మీరు వేరే వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు అని ఆ డిఫరెంట్ నామినేషన్స్ కి వెళ్లకుండా ఆపచ్చు కదా. సో అది కూడా చేయట్లేదు. సో ఎవరు దాన్ని ఆలోచించట్లేదు. అటువైపు ఏమైనా కామనర్స్ ఏమైనా థింక్ చేసి ఒక గ్రూప్ గేమ్ ఆడి అందరినీ నామినేట్ చేద్దాం వాళ్ళల్లో అని అనుకుంటున్నారంటే అది కూడా లేదు. వాళ్ళు తర్వాత వెళ్ళి డిస్కస్ చేస్తారు, మనం ఏం గ్రూప్ గేమ్ ఆడట్లేదు కదా, మనం గ్రూప్ గేమ్ థింక్ చేయట్లేదు, వాళ్ళేమో ఎక్కువ ఆలోచిస్తున్నారు అని చెప్పి. సో ఎవరు ఏ స్ట్రాటజీ ప్లే చేయట్లేదు. తర్వాత ఇంకా నామినేషన్స్ అయితే కంటిన్యూ అయిపోయాయి. బర్నీ అండ్ ఇమాన్యువల్ ని పిలిచారు. సో బర్నీ అండ్ ఇమాన్యువల్ ఆ రేస్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత బర్నీ అయితే విన్ అయిపోయాడు, ఇమాన్యువల్ ఓడిపోయాడు అనమాట. సో బర్నీ ఎవరిని నామినేట్ చేశారంటే మళ్ళీ సేమ్ సంజనాని, సేమ్ రీజన్స్, వాళ్ళు ఇంత ముందు చెప్పిన రీజన్సే మళ్ళీ బర్నీ సేమ్ రీజన్స్ పెట్టాడు. ఆ తర్వాత గేమ్ కి ఫిట్ గా అవ్వదేమో అనే చెప్పే ప్రాసెస్ అనే చెప్పేదాన్ని సరిగ్గా కన్వే చేయలేకపోయాడేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఫిట్నెస్ ఇవి తక్కువ, సో ఇలా చెప్పాడనమాట సంజన గారికి. సో అక్కడ మంచి వర్డ్స్ చూస్ చేసుకుని మంచిగా కన్వే చేసిందంటే, మీరు గేమ్ కి ఫిట్ అవ్వరని నీట్ గా కన్వే చేసి అంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది బర్నీ గారిలో. తర్వాత బర్నీ సంజన గారిని నామినేట్ చేసిన తర్వాత ఎవరిని పిలిచారంటే శ్రీజాని పిలిచాడు. సో శ్రీజ వచ్చిన తర్వాత శ్రీజ గ్రాప్ చేసుకుందనమాట సిచ్యువేషన్ ని. సో ఏంటంటే ఇందాక చెప్పా కదా, సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా సిచ్యువేషన్స్ ఉంటే గ్రాప్ చేసుకొని మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మన ఒపీనియన్ ఏంటి పెట్టాలని చెప్పి. సో ఇక్కడ సంజన గారు ఆల్రెడీ నామినేట్ అయిపోయారని తెలుసు, అయినప్పటికీ ఈ బర్నీ గారు చెప్పిన సేమ్ రీజన్స్ ఉన్నప్పటికీ ఆవిడ కూడా మళ్ళీ తన ఓన్ పాయింట్స్ ని పెట్టింది అనమాట. పెట్టి మళ్ళీ నామినేషన్ సంజన చేయట్లేదని చెప్పి మళ్ళీ నామినేషన్ ని మార్చుకుంది తనుజ వైపుకి. సో ఫస్ట్ సంజన గారికి ఏం రీజన్స్ చెప్పిందంటే, సో ఆవిడ చేసేదంతా ఫుటేజ్ కోసం చేస్తున్నట్లు, సో బ్యాక్ బిచ్చింగ్ కి పెద్ద చేయడం, లేదంటే అంతమంది వద్దు అని చెప్తున్నా, లేదు నేను ఎక్కడే బాత్రూమ్ లోనే ఆ స్టఫ్ పెడతా అని చెప్పి స్టాండ్ తీసుకుని ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నా దాన్ని అసలు ఏమాత్రం తగ్గకుండా అంత పెద్ద చేసినందుకు అంత ఫుటేజ్ కోసం చేస్తుంది అని శ్రీజ చెప్పింది. బట్ సంజన గారు ఫుటేజ్ కోసమే ఇదంతా చేస్తున్నారంటే నేనైతే అనుకోను. శ్రీజనే అనవసరంగా ఒక క్రెడిట్ ఇస్తుందేమో సంజనాకి అని అనిపిస్తుంది. బట్ సంజన గారు అంత ఆలోచించి ఒక ఫుటేజ్ కోసం చేస్తున్నట్లయితే నాకైతే అనిపించట్లేదు అనమాట. సో
సో తర్వాత శ్రీజ తనూజని నామినేట్ చేసి ఆ తర్వాత ఒక పెద్ద డిస్కషన్ నడిచింది. నామినేషన్స్ పాయింట్స్ చాలా చెప్పింది. సో వాటి గురించి ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా మాట్లాడారు అనమాట. తర్వాత తనుజ చాలా ఏడ్చింది. సో ఏమేం జరిగిందని పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్పేస్తా. సో శ్రీజ వచ్చి తనుజకి ఏం నామినేషన్ పాయింట్స్ చెప్పిందంటే, తనుజ వచ్చేసి గ్రాండ్ లాంచ్ రోజు తనకు తాను ఎలా చెప్పుకుందంటే తను ఇన్నోసెంట్ అని నాగార్జున గారితో స్టేజ్ మీద చెప్పింది అనమాట. అప్పుడు వీళ్ళంతా శ్రీజ ఇంకా చాలా మంది కామనర్స్ స్టేజ్ మీదే ఉన్నారు. సో అది వాళ్ళు విన్నారు. సో శ్రీజ వచ్చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసింది, తిని ఇన్నోసెంట్ అనేది. ఇన్నోసెంటా అంటే ఇన్నోసెంట్ లాగా లేదనమాట. తను చేసిన బిహేవియర్ కానీ, వాళ్ళ మీద కామెంట్స్ వేయడం కానీ, సెటైర్ కానీ ఎంత ఫన్నీగా వేసినా వాళ్ళకి అనిపించింది అనమాట. సో ఈమె ఇన్నోసెంట్ అంటుంది, ఎక్కడ ఇన్నోసెన్స్, ఇన్ని కామెంట్స్ ఇస్తుంది మన మీద. సో వీళ్ళందరూ ఓనర్స్ కదా. సో ఈమె టెనెంట్ గా ఉండి లోపలికి వస్తే మీరేం నన్ను ఆపట్లేదు, మీరు ఒక స్టాండ్ తీసుకోవట్లేదు, మీరు సరిగా చేయట్లేదు, అది ఇది అని కొన్ని పాయింట్స్ చెప్పడం వల్ల వాళ్ళకి అనిపించింది, ఓకే ఇది ఇన్నోసెన్స్ పర్సనాలిటీ అయితే కాదు కదా అని చెప్పి. సో అలాంటప్పుడు ఎందుకు ఇన్నోసెంట్ అని చెప్పుకోవడం. సో యు ఆర్ నాట్ ఇన్నోసెంట్, బట్ నువ్వే ఏదో ఒక ప్లానింగ్, ఒక స్ట్రాటజీస్ నువ్వు కూడా వేయగలవు, నువ్వు అంతా ఇన్నోసెంట్ ఏం కాదు, నువ్వు కూడా ఇంటెలిజెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీజ ఆ పాయింట్ తెచ్చి ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇంకా తనకి ఇంకేం పాయింట్స్ చెప్పిందంటే, తనుజ కుకింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి కుకింగ్ వండి అందరికి ఓనర్స్ అందరికి కుకింగ్ వండి తనుజనే ఇవ్వాలన్నమాట. సో రోజు అది చేస్తుంది. వాళ్ళు కూడా మంచిగా ఉంది ఫుడ్, ఏమైనా తక్కువైందా అంటే లేదు అంత బాగుందని చెప్పడము, ఉప్పు ఏమైనా ఎక్కువైందా అంటే లేదు మాకు ఇది సరిపోతుందని చెప్పడం, అంత మంచిగానే చెప్పారు. బట్ శ్రీజ పాయింట్ ఏంటంటే ఇక్కడ తను వడ్డించేటప్పుడు కానీ ఏదైనా చెప్తే వినే ప్రాసెస్ లో కానీ తను చిరాగ్గా ఫేస్ పెట్టడం, చిరాగ్గా రెస్పాండ్ అవ్వడం, ఇవి నాకు నచ్చట్లేదు అని చెప్పి శ్రీజ చెప్పింది తనుజకి. సో తనుజ ఏం చెప్పింది దానికి డిఫెండింగ్ పాయింట్ అంటే, లేదు నాకు ఏదన్నా వండిమ్మంటే నేను వండిస్తాను, మీకు ఏది కావాలంటే అది వండిస్తాను, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వండిస్తాను, నాకు అది ప్రాబ్లం లేదు. బట్ మీరు ఒక్కొక్కటి చెప్పడం అనేది ప్రాబ్లం అని తను చెప్తుంది అనమాట. సో శ్రీజ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఒక్కొక్కటి చెప్పడం మేము చెప్పడానికి ఉన్నాం కదా, మేము ఓనర్స్ కదా, చెప్తాం కదా అని వాళ్ళ పాయింట్ అనమాట. తనుజ పాయింట్ ఏంటి, మీకు చెప్పడం అయితే ప్రాబ్లం కాదు, అక్కడికి వచ్చి ఎలా చేయాలి ఆ ప్రాసెస్ మొత్తం, మా ఊర్లో ఎలా చేస్తాం, మా ఇంట్లో ఎలా చేస్తాం, ఇది ఇప్పుడు వేయద్దు అది అప్పుడు వేయాలి, 2 cups అయితే సరిపోదు రైస్కి, ఇంకో కప్పు కావాలేమో. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క థాట్స్ వచ్చి ఈ వంట ఇలానే చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇవ్వడంలో ఎవరికైనా చిరాకు అనేది అనిపిస్తుంది. సో ఆ విషయంలో తనుజ గారు చిరాకు పడడంలో ఇష్యూవే కాదు. సో వీళ్ళకి ఆ పాయింట్ ని ఆమె చిరాకు పడిందనే పాయింట్ ని నామినేషన్ లో తెచ్చి నామినేట్ చేయడం అనేది ఒక స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింట్ అయితే కాదు శ్రీజ నుంచి. దీనికి తనుజ డిఫెండింగ్ అయితే బాగా చేసుకుంది. అంటే అన్ని పాయింట్స్ తనకి ఏమనిపిస్తుందో అది ప్రాపర్ గా పెట్టడానికి ట్రై చేస్తుంది. అటువైపు నుంచి ఇంకా అందరూ ఎవరైతే కామనర్స్ ఉన్నారో, ఎవరైతే ఓనర్స్ గా ఉన్నారో, ప్రియా గాని, హరీష్ గాని, ఇంకా కళ్యాణ్, వీళ్ళందరూ కూడా చెప్పనీకి వాళ్ళ పాయింట్స్ చెప్పనీకి ట్రై చేశారనమాట. ఫస్ట్ వాళ్ళదైతే తప్పేం లేదు, వాళ్ళు రావడం, ఇన్వాల్వ్ అవ్వడం తప్పే కాదు. ఎందుకంటే తనూజానే వాళ్ళని అడిగింది అనమాట, నేనేమన్నా ఇలా చేశానా అని చెప్పి. వాళ్ళని అలా అడగడం వల్ల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకా వాళ్ళు అక్కడ తగ్గలేదన్నమాట. సో ఇన్ జనరల్ బిగ్ బాస్ నామినేషన్ లో ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. బేసిక్ గా ఎవరి నామినేషన్ ప్రాసెస్ వాళ్ళు చూసుకుంటే బెటర్. ఎవరైనా ఇన్వాల్వ్ అయితే గ్రూప్ గేమ్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ తనూజ అడిగింది కాబట్టి వాళ్ళు వచ్చారు, బట్ రాకుండా ఉండాల్సింది. సో అది మళ్ళీ ఇంకో పెద్ద ఇష్యూ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు వస్తుంటే తనుజ వద్దు, నా నామినేషన్ పాయింట్ నేనే చెప్తా అని చెప్పి చాలా డిఫెండ్ చేసుకొని తన పాయింట్స్ దాన్ని పెట్టడానికైతే బాగా ట్రై చేసింది. కానీ వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అనమాట. ఒక పాయింట్ ఆఫ్ ద టైంలో హరీష్ గారు అయితే బాగా ఇరిటేట్ అయిపోయి, నేను ఎందుకు చెప్పకూడదు, నేనేమన్నా నీ దయా దాక్షణ్యాలతో బతుకుతున్నానా, నువ్వేమైనా సుపీరియరా, నువ్వేమైనా చెప్తే అదే వినడానికి అని చెప్పి ఆయన మొత్తం ఇంకా ఇట్లా ఎక్స్ప్లోర్ అయిపోయారనమాట. అంటే చెప్పేది నీట్ గా ఏదన్నా ఉంటే చెప్పచ్చు, కానీ ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేసి కొంచెం హర్ట్ఫుల్ గా వెళ్తుందేమో ఇదంతా అని చెప్పి నాకు అనిపించింది. సో ఆయన ఏం పర్సనల్ గా వెళ్ళి ఒకరిని టార్గెట్ చేసి ఇట్లా టార్గెట్ చేయకపోయినా, బట్ ఆయన చూస్ చేసుకునే వర్డ్స్ కొంచెం వాళ్ళకి హర్ట్ఫుల్ గా వెళ్తాయేమో అని నా ఒపీనియన్. అండ్ ఈ నామినేషన్ అనేది శ్రీజకి తనుజకి మధ్యలో ఉంది. మధ్యలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి అండ్ నా పాయింట్ నువ్వు వినట్లేదని చెప్పి ఆయన కొంచెం ఎక్కువ రైజ్ చేసి మాట్లాడడం అనేది హరీష్ గారిలో అది కొంచెం తప్పే. కొంచెం ఆయన తగ్గి కాంగ్ ఉండి తర్వాత ఆయన ఒపీనియన్ ఆయన చెప్పుకుని ఉంటే అది తనుజ
తో ఏమన్నా ప్రాబ్లం ఉంటే తర్వాత డిస్కస్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్ అని నా ఫీలింగ్. ఆ తర్వాత ప్రియా కూడా చాలా పాయింట్స్ చెప్పింది అనమాట, నేను మెంటర్ కదా అని చెప్పి. సో మెంటర్ అంటే ఫస్ట్ తనేం చేసి ఉండాలి, ఎవరికి ఇంట్లో మొత్తం ఏమేం కావాలని చెప్పి ఒక లిస్ట్ తీసుకొని, ఓకే ఇది 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 మనకు కావాలి కదా, ఇవన్నీ మనం చేయించుకుందామని అందరితో అడిగి వెళ్ళి ఇది మా లిస్ట్, ఇది మాకు వండి పెట్టండి అని చెప్పి ప్రాపర్ గా మెంటర్షిప్ తీసుకొని ఇలా ప్రాపర్ గా చేసిందంటే, ఒక ఆర్గనైజ్డ్ వేలో చేసింటే ఇంత ఇష్యూ వచ్చేదే కాదు. సో అందరు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అది అది బాధ్యత ఎవరిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియా తీసుకోవాలి ఆ బాధ్యత. సో అలా కాదని అందరు ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ప్రియా పాయింట్ తీసుకొని చెప్పాలి, మీరందరూ ఇన్వాల్వ్ అవ్వకండి, మీరు ఏమన్నా ఉంటే నాతో చెప్పండి, నేను వెళ్ళి చేయిస్తా మీకు ఏది కావాలా అని చేసి చూసుకోవాల్సింది ప్రియా. కానీ అలా చేయలేదన్నమాట. సో ఈ ఇష్యూస్ రాకుండా చూసుకోగలిగిన సిచ్యువేషన్ ప్రియా చేతిలో ఉంది. బట్ ప్రియా దాన్ని మంచిగా యూజ్ చేసుకోకుండా వదిలేసింది అనమాట. సో ఈ అన్ని ఇష్యూస్ లో, అన్ని డిస్కషన్ లో వెనకాల బర్నీ గారు కూడా స్టాండ్ తీసుకోనికైతే కొంచెం వచ్చారు ముందరికి. బట్ ఈ వీళ్ళంతా ఎందుకు, మనది కూడా ఒక గ్రూప్ గేమ్ లాగా అనిపిస్తుంది, ఎందుకు వెళ్ళి ముందరికి వెళ్ళి మాట్లాడడం అని చెప్పి ఆపారు. సో ఇమాన్యువల్ అక్కడ మంచి స్టెప్ తీసుకున్నారు అనిపించింది. అంటే ఇమాన్యువల్ ఆలోచిస్తాడు, ఒక స్టాండ్ తీసుకుంటాడు, ఒక గేమ్ ప్లాన్ స్ట్రాటజీ ఉంటుంది, ఇంకొకరిని కన్సోల్ చేస్తాడు, కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటాడు. సో ఇవన్నీ ఇమాన్యువల్ లో నాకు చాలా పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఇమాన్యువల్ గేమ్ ప్లే మాత్రం ఇప్పటి వరకు అంటే అన్ని మంచిగా వెళ్తున్నాయి, మంచిగా కనిపిస్తున్నాడు. సో ఇమాన్యువల్ గ్రాఫ్ మాత్రం మంచిగా వెళ్తుంది అనమాట. లాస్ట్ లో శ్రీజ ఇంకొక పాయింట్ కూడా చెప్పింది అనమాట తనుజకి. ఇందాక జరిగిన రీతు విషయంలో రీతుకు హర్ట్ అయింది కదా, అప్పుడు ఒక డైలాగ్ వదిలేసింది తనుజ. సో ఆ విషయం కూడా తెచ్చింది, నువ్వు ఇలా ఆల్రెడీ హర్ట్ అయిన అమ్మాయిని ఇంకొక మాట అనడం నాకు నచ్చలేదని చెప్పి శ్రీజ చెప్పింది. సో తనుజ ఆల్రెడీ దానికి ఒక క్లారిటీ ఇచ్చింది. బట్ ఆ క్లారిటీ కొంచెం కన్విన్సింగ్ గా లేదు, కొంచెం కవరప్ లాగానే ఉంది. బట్ స్టిల్ రీతు అయితే ఫీల్ అయింది, ఫీల్ అవ్వడంలో తప్పే లేదు రీతుకి. బట్ ఇక్కడ మళ్ళీ అది ఓకే, నాకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ వచ్చిందని చెప్పి దాన్ని తీసుకొని దాన్ని గట్టిగా అరిచి, నేను హర్ట్ అయ్యాను, నువ్వు ఇలానే చేసావు, నువ్వు నాకు బయట కూడా తెలుసు, నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అని రీతి ఇంకొంచెం ఎక్స్ట్రాగా దాన్ని ఇక్కడ హైలైట్ చేసి చెప్పడం అనేది మాత్రం కరెక్ట్ కాదనిపించింది. ఆల్రెడీ నేను సారీ చెప్పింది, దానికి కొంచెం డిస్కషన్ అయింది, ఏమన్నా ఇష్యూ ఉంటే క్లియర్ చేసుకుని ఉండాలి ముందే. బట్ ఇక్కడ మళ్ళీ దాన్ని తెచ్చి దాన్ని ఇంకొకసారి హైలైట్ చేయడం అనేది రీతు కొంచెం ఇక్కడ ఎక్కువే చేసిందని నాకు అనిపించింది. ఆవిడ సారీ చెప్పినా నాకు నీ సారీ అక్కర్లేదు, నేను యాక్సెప్ట్ చేయనని చెప్పడం. సో ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా అనిపించింది రీతు విషయంలో. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని అండ్ ఫ్లోరా గారిని ఆ రేస్ కాంపిటీషన్ కి పిలిచారనమాట బిగ్ బాస్. సో అందులో సుమన్ శెట్టి గారు విన్ అయ్యి ఎవరిని నామినేట్ చేశారంటే సంజన గారిని. ఇంకా సంజన గారికి ఏం పాయింట్స్ చెప్తాం, సేమ్ పాయింట్స్, ఈయన కూడా అవే పాయింట్స్ చెప్పారనమాట. నామినేట్ చేసిన తర్వాత ఆ సుత్తి ఎవరికి ఇచ్చారంటే ప్రియాకి ఇచ్చాడనమాట. సో ప్రియా అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉంది, నాకు ఎవరైనా సుత్తి ఇస్తారా అని చెప్పి. ఎందుకంటే రాముని నామినేట్ చేయాలని నిన్నటి నుంచి ఆమె ఇంకా ఫుల్ కోపంలో అలాగే ఉందన్నమాట, ఎప్పుడెప్పుడు నామినేట్ చేయాలని చెప్పి. సో ఇప్పుడు సుత్తి రాగానే సంజన గారి పాయింట్స్ అయితే వ్యాలిడ్, బట్ స్టిల్ నేను ఆ నామినేషన్కి వెళ్ళట్లేదని చెప్పి రాము నామినేషన్ తీసుకుంది అనమాట. సో చెప్పిందంటే ఇంకా వైబ్ ఉండట్లేదు, ప్లస్ ఫుడ్ విషయంలో వాళ్ళకి జరిగింది కదా డిస్కషన్, సో అదే పాయింట్ ని తెచ్చి చెప్పింది అనమాట. సో మేము వచ్చి ఫుడ్ అడిగినప్పుడు మాత్రమే మీకు రూల్స్ అని మాట్లాడుతున్నారు, మీరు వచ్చి ఫుడ్ అడిగినప్పుడు మేము ఇచ్చాం కదా అని చెప్పి అప్పుడు రూల్స్ కనిపించలేదా, ఇప్పుడు మాత్రం మీరు రూల్స్ వచ్చాయా అని చెప్పి ప్రియా రాముని నామినేట్ చేసింది అనమాట. సో రాము దాన్ని డిఫెండ్ చేసుకున్నారంటే ఏం డిఫెండ్ చేసుకోలేదన్నమాట. రాము ఈజ్ వెరీ ఇన్నోసెంట్, ఆయనకి ఇప్పుడు డిఫెండ్ చేసుకొని పాయింట్స్ చెప్పే సిచ్యువేషన్ ఉంది, బట్ ఆయన అది యూజ్ చేసుకొని ఏం కన్వే చేయలేదని నాకు అనిపించింది. సో మరీ ఇలా ఉంటే కష్టం అనమాట, వీళ్ళే ఏదో ఒకటి తెచ్చి పాయింట్ తెచ్చి ఆయన టార్గెట్ చేస్తూనే ఉంటారు. మనిషి అయితే రెడీగా ఉన్నాడు, ఈయన ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని చెప్పి. ఆయన ఇన్నోసెంట్ కాదు, ఆయన ఏదో ప్లాన్ వచ్చి చేస్తున్నాడు అని చెప్పి మనీష్ ఆలోచనలు అనమాట. సో ఇలానే ఉంటే ఇంకా వీళ్ళు సింపతి గేమ్ అది ఇది అని చెప్పి ఆయననే టార్గెట్ చేసి బయటికి పంపించేస్తారు అనమాట. సో అసలు నామినేషన్స్ లోకి రానిది ఎవరంటే బర్నీ గారు. సో బిగ్ బాస్ బర్నీ గారికి ఏం చెప్పారంటే, అక్కడ ఉన్న ఓనర్స్ లో సుత్తే రాని ఇద్దరు ఉన్నారు, పవన్ అండ్ మనీష్. సో వాళ్ళిద్దరిలో ఒకరిని నామినేట్ చేసుకొని రీజన్స్ చెప్పమని చెప్పారనమాట. సో బర్నీ గారికి వాళ్ళిద్దరిలో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆలోచించి ఏం పాయింట్ చెప్పారంటే, మనీష్ అయితే కొంచెం వెల్కమింగ్ గా కొంచెం మంచిగా వింటాడు, రెస్పాండ్ అవుతాడు,
మంచిగా అనిపిస్తది, వెల్కమింగ్ గా ఉంటాడు అని చెప్పాడు కాబట్టి పవన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట నామినేట్ చేయనికి. సో పవన్ అయితే కొంచెం ఏం చెప్పినా కొంచెం రెస్పాండింగ్ సరిగా ఉండదు, కొంచెం అదేదో కొంచెం యాటిట్యూడ్ గా కనిపిస్తుంది అని చెప్పి బర్నీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో దానికి డిమాండ్ పవన్ ఓకే పాయింట్ డిఫెండింగ్ బాగానే చేసుకున్నాడు. అంటే నేను ఇది చేశాను, మీకు అది తెచ్చిచ్చాను, ఇచ్చేసాను, సో అయినా మీకు ఎందుకు ఇలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, బట్ నేనైతే అందరినీ రెస్పెక్ట్ ఇస్తూనే చూస్తాను, ఏదన్నా అడిగినప్పుడు రెస్పాండ్ ప్రాపర్ గానే ఇస్తాను, నేనైతే ఇలా నాకు కొంచెం యాటిట్యూడ్ ఉందని నేను అనుకోవట్లేదు అని ఆయన చెప్పాడు అనమాట. అండ్ బర్నీ గారు సేమ్ అదే పాయింట్ ని మళ్ళీ చెప్తున్నారు. డిమాండ్ పవన్ కూడా మళ్ళీ అదే పాయింట్ ని రిపీట్ చేస్తూ లైవ్ లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అదే డిస్కషన్ నడిచింది అనమాట. సో బర్నీ గారికి ఏంటి ఇంకో పాయింట్ లేదు, నేను కంపారిటివ్లీ నీలో ఇలా చూసాను, ఈ క్వాలిటీ ఉందని చెప్పానని బర్నీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన పవన్ మాత్రం అసలు కొంచెం ఆలోచించి ఓకేలే, ఏదన్నా ఆయన ఏమన్నా అడిగినప్పుడు నేను ఏదో ఆలోచిస్తూ ఇలా ఇలా రియాక్ట్ అయ్యానేమో, మేబీ దానికి ఆయన అలా అనుకున్నారేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే అని ఒక అగ్రిమెంట్ కూడా రాలేదనమాట. పవన్ అయితే ఇంకా దాన్నే నేను అలా కాదని స్టాండ్ తీసుకొని అదే డిఫెండ్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. సో వీళ్ళిద్దరు నామినేషన్స్ అయితే ఇలా అయిపోయాయి. సో ఇంతటితో నామినేషన్స్ మొత్తం అయిపోయాయి. ఇంకా బిగ్ బాస్ అన్సీన్ ఫుటేజ్ లో ఏముందంటే ఆ రోజు నైట్ బర్నీ గారి బర్త్డే. సో వీళ్ళంతా కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక కేక్ చేసి దాన్ని డెకరేట్ చేసి, సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొత్తం కలిసి ఆయన చేత ఒక కేక్ కట్ చేయించారనమాట. సో అది కట్ చేస్తున్నప్పుడు ఆయన తీసి కట్ చేసి ఎవరి నోట్లో పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన వచ్చేసి ఏమన్నారంటే ఇదంతా చేసింది శ్రీజ, కొంచెం ఆవిడ క్రెడిట్ ఇద్దామనే ఉద్దేశంతో శ్రీజ పేరు తీసి మాట్లాడారనమాట. బట్ అది ప్రియాకి నచ్చలేదనమాట. ఎందుకు శ్రీజ మాత్రమే క్రెడిట్ తీసుకోవడం, చేసింది అందరు కదా, మనం అందరం కదా, సో ఆవిడ శ్రీజకి మాత్రమే క్రెడిట్ ఎందుకు ఇవ్వడం అని చాలా ఫీల్ అయిపోయింది. అండ్ దాని గురించి ఒక పెద్ద డిస్కషన్ నడిచింది. తర్వాత పవన్ వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా చేసావని అడిగింది, అదొక చిన్న విషయం. ప్రియా వెళ్ళి మళ్ళీ దానికి కూడా ఒక సిల్లీ ఫైట్ పెట్టుకుంది పవన్ తో. తర్వాత వచ్చిందయ్యా గుడ్ ఇష్యూ, ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రియా వీళ్ళకి అర్థమైపోయింది అక్కడ గుడ్ ఏదో మిస్సింగ్ అని చెప్పి, ఇంకా ఇదే ఛాన్స్ అని చెప్పి దాన్ని చీల్చి పెద్ద చేశారనమాట. ప్రియా అండ్ మనీష్ వెళ్ళి రాము గారితో వెళ్ళి అడుగుతున్నారు, నీకేమైనా తెలుసా గుడ్ ఎవరు తీసారని చెప్తే నాకేం తెలియదు అని చెప్పి రాము చెప్తున్నారు అనమాట. సో నువ్వు ఇలా ఇన్నోసెంట్ గా చేయకు అని చెప్పి మనీష్ రైజ్ చేసి మాట్లాడుతున్నారు రాముతో. హరీష్ వచ్చేసి సంజన గారిని డైరెక్ట్ గా వెళ్ళి ఒక ప్లాన్ వేశారనమాట. అంటే ఒక స్ట్రాటజీ ప్లే చేశారు, ఇది నా గుడ్డే పోయినా పర్వాలేదు, మీరు ఏమైనా తిన్నారా, తిని ఉంటే ఇట్స్ ఓకేలే ఏముంది అని ఒక కామ్ గా రాబట్టాలి, ఎవరు దొంగతనం చేశారని తెలుసుకోవాలని చెప్పి హరీష్ గారు వెళ్ళి మంచి ఒక స్ట్రాటజీ ప్లే చేశారు సంజన గారితో. కానీ సంజన గారు ఏం చెప్పలేదు నేను తిన్నానని చెప్పి, బట్ ఆవిడ నేనే తిన్నాను అనే విధంగా ఒక స్మైల్ ఇచ్చారు. సో అక్కడితో అందరికి ఒక డౌట్ వచ్చింది, ఈవిడేమన్నా తిన్నారా అని చెప్పి. తర్వాత ప్రియా వెళ్ళి ఇంకా పెద్ద రచ్చ చేసేసి అందరికి ఒక రూల్స్ పెట్టేసి, ఇంకా ఇంట్లో ఎవ్వరు రాకూడదు, ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉండాలి, మీకు ఎవ్వరికి యాక్సెస్ లేదు అది ఇది అని అందరిని పిలిచి అనౌన్స్మెంట్ చేసి పెద్ద గొడవ చేసేసింది అనమాట. సో ఇవన్నీ చూసి సంజన గారికి ఇది ఏదన్నా పెద్ద ఏమన్నా తేడా అవుతుందా అని చెప్పి లోపల అనుకుంటుంది, బట్ ఎక్కడ రివీల్ అవ్వట్లేదు. కామ్ గా సైలెంట్ గా వెళ్ళి నేనేం చేయలేదు అని చెప్పి కామ్ గా ఉంటున్నారు అనమాట సంజన. ఇంకా తర్వాత మనీష్ వచ్చేసి రామునే ఫోకస్ చేస్తూ నాకు తెలుసు నువ్వు తిన్నావు కదా, నువ్వు తిన్నావు కదా, నీకు తెలుసు కదా ఎవరు తిన్నారు అని చెప్పి అడుగుతూనే అన్నారు అనమాట. ఇంకా ఇదంతా కాదని చెప్పి రాము భయపడిపోయి సంజన గారే తిన్నారని ఆవిడే నాకు వచ్చి చెప్పారని చెప్పి చెప్పేశారనమాట. ఇక్కడ రాము ఎంత ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నాడంటే ఈ ఇన్నోసెంట్ రాముని పట్టుకొని మనీష్ ఇంకా ఈ ఇన్నోసెంట్ లాగా ప్లే చేస్తున్నారు, ఆయన అసలు ఒక స్ట్రాటజీలో ఉన్నారు, నేను అవన్నీ బయట పెట్టేస్తా, ఆయన గేమ్ ప్లాన్ మొత్తం తీసేస్తా అని చెప్పి మనీష్ ఏవేవో ప్లాన్స్ చేస్తున్నాడు అనమాట. సో ఇంత గొడవ జరుగుతున్న సంజన గారిని మాత్రం అడుగుతుంటే నేను తినలేదండి బాబు, నేను తినలేదండి అంటే లోపలికి వెళ్ళి ఎవరు అడిగినా నేను కాదండి బాబు అనే చెప్తుంది, కానీ ప్రామిస్ లేసి చెప్తుంది, కానీ నిజం ఎక్కడ చెప్పట్లేదు అనమాట. వీళ్ళేమో బయట కొట్టుకొని పీక్కొని చేస్తున్నారు ఆ విషయంలో, ఒక గుడ్డు విషయంలో. అందరు వెళ్ళి రామ్ మీద పడిపోయి నువ్వు ఎందుకు చెప్పలేదు, ఫస్ట్ అడిగితే చెప్పలేదు, సెకండ్ అడిగితే చెప్పావని చెప్పి ఫోకస్ చేసి టార్గెట్ చేసి ఇంక అందరు మీద పడిపోయారు. సో ఇదంతా జరుగుతుంటే బర్నీ గారు లోపల నుంచి వచ్చి సంజన గారిని అడిగితే మాత్రం సంజన ఏం చెప్పిందంటే లేదు హరీష్ గారికి తెలుసు, హరీష్ గారి గుడ్డును తిన్నానని చెప్పి అని ఒక డైలాగ్ వేసింది అనమాట. సో అది అక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ చేసింది. సో బర్నీ ఏమనుకున్నారంటే ఓకే
ఇది ఈ విషయం అందరికీ తెలుసు. అంటే హరీష్ వీళ్ళు అందరూ కలిసే చేస్తున్నారేమో అని చెప్పి, మీరు సపోర్ట్ చేస్తున్నారా సంజనాకి అని చెప్పి బర్నీ వెళ్ళి హరీష్‌తో అన్నారు. సో హరీష్‌కి ఇంకా కాలిందనమాట. నేను సపోర్ట్ చేయడం ఏంటి అయ్యా బాబు, నేను సపోర్ట్ కాదు చేసింది. నేను నిజమేంటి, ఎవరు తిన్నారని తెలుసుకోవడానికి నేను స్కెచ్ చేసి డ్రామా వేసి నేను అలా అడిగాను అంతేగాని నేను అలా చేయలేదు, నేనేం సపోర్ట్ చేయట్లేదని హరీష్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇది వీళ్ళిద్దరి మధ్యన ప్రోమోలో చూసిన ఒక గొడవ ఏదైతే ఉందో అది ఫుల్లీ కంప్లీట్లీ మిస్అండర్స్టాండింగ్ అనమాట. సో దానికి బర్నీ ఇక్కడ ఫుల్ రైజ్ అయిపోయి హరీష్ గారు మీద పడిపోయి, హరీష్ బర్నీ గారి మీద పడిపోయి వీళ్ళిద్దరి మధ్యన గొడవ మాటల మీద మాటలు వెళ్ళిపోయి మొత్తం ఫుల్ పెద్ద పెద్ద రచ్చ అయిపోయింది. ఫైనల్లీ సంజన గారు ఒప్పుకున్న తర్వాత ఇంకా వీళ్ళంతా సంజన గారి మీద పడిపోయారనమాట. శ్రేష్ఠ వచ్చింది మధ్యలో, ఇంకా రితు వచ్చింది. అందరు నువ్వెందుకు నాకు అబద్ధం చెప్పావని చెప్పి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టి అది రచ్చ చిన్నది కాదు, ఇంత పెద్దది చేశారనమాట. చిన్న గుడ్డు విషయంలో ఇన్ని జరుగుతాయని సంజన గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఈ ఇష్యూ అంతా జరిగింది కదా, సో ఈ ఇష్యూ అంతా చేసింది మొత్తం వచ్చేసి సంజన గారు మాత్రం కామ్ గా ఉండి అసలు ఎక్కడ బయటపడకుండా లాస్ట్ లో వచ్చి ఒప్పుకున్నారనమాట. సో అదేదో ముందే ఒప్పేసుకుని అంటే ఇంత పెద్ద రచ్చ కూడా అయ్యేది కాదనమాట. సో ఇందులో ఇంకొక డ్రామా ఆర్టిస్టులు ఎవరంటే భరణి తనూజ. ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, కానీ తర్వాత అది ఇంత పెద్ద రచ్చ అయిపోయిన తర్వాత వాళ్ళొచ్చి మాకు ఇది ఆల్రెడీ ముందే తెలుసు అని ఒప్పుకున్నారు అనమాట. సో ఆల్రెడీ వాళ్ళకి ఎలా తెలిసిందంటే ఫస్ట్ తనూజ వచ్చి చూసింది, అది బర్నీ గారు వెళ్ళి అక్కడ ట్రేలో తక్కువ అయ్యాయని తనూజని అడిగితే అప్పుడు తనూజ కూడా ఒప్పుకుంది. సో భరణి తనూజకు తెలుసు అండ్ రాముకు కూడా తెలుసు, సగం మందికి అక్కడ తెలుసు దొంగ ఎవరా అని తెలుసు. అండ్ తెలియని వాళ్ళు ఎవరంటే శ్రేష్ఠ, ఇమాన్యువల్ వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరికి తెలీదు. వీళ్ళ థింగ్ ఏంటి, ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ ఆ ఓనర్స్ వచ్చి మా మీద ఎక్కడ రూల్స్ వేస్తారు, వేస్తారు అని చెప్పి వీళ్ళన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఉన్నారనమాట. అంటే వాళ్ళ టీం అయి ఉండి వాళ్ళకే సరిగా చెప్పకుండా ఏం చేస్తున్నారని క్లారిటీ లేకుండా, ఎవరు తిన్నారా ఏంటి అని క్లారిటీ లేదు. ప్లస్ ఆవిడే తిన్నప్పటికీ తినలేదని అంత స్ట్రెస్ చేసి చెప్పడము, ఇవన్నీ వీళ్ళకి నచ్చలేదు. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అందుకు రైజ్ అయ్యారు. సో ఇందులో ఎవరిది పెద్ద తప్పేం కాదు, కానీ అక్కడ చాలా చిన్న మైన్యూట్ ఇష్యూ. బట్ వీళ్ళందరూ ఇలా ఎందుకు చేస్తున్నారని నాకు అనిపించింది అంటే, ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉండకూడదు, పక్క కోర్టులోకి వెళ్ళాలి. ఇప్పుడు గుడ్డు తీసుకుని వాళ్ళు వెళ్తే రేపటి రోజు వచ్చి మీరేం చేశారు, ఓనర్స్ కదా మీరేం చూసుకోలేదా, వాళ్ళు గుడ్డులు ఇవన్నీ దొంగతనం చేస్తుంటే మీరేం బీకారు, మీరేం టాస్క్ ఆడారు అని వీళ్ళని అంటారని చెప్పి వీళ్ళు ప్రతి పాయింట్ ని చాలా గట్టిగా తీసుకొని మీరు గుడ్డు తిన్నారు, మీకు ఈ పనిష్మెంట్, ఆర్ మీరు ఇది మీకు ఈ రూల్ పెడుతున్నాము, మీకు ఆ రూల్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు పాయింట్స్ రైజ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇందులో డ్రామా వేసింది ఎవరంటే భరణి తనూజ. వాళ్ళకి తెలిసి కూడా ఎందుకు చెప్పలేదంటే దానికి రీజనింగ్ ఇచ్చారనమాట. సో ఆ రీజన్ ఏంటయ్యా అంటే, ఆవిడ సంజన గారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంది. సో డెలివరీ అయ్యి 5 months అయిపోయింది, 5 months బేబీ ఉందని చెప్పి సో వాళ్ళు కొంచెం కన్సర్న్ గా ఆ గుడ్డి అందుకే ఆవిడ తిన్నా కూడా అందుకే చెప్పలేదని చెప్పి వాళ్ళు ఒక రీజనింగ్ ఇచ్చారు. బేసిక్ గా వాళ్ళు అంత కన్సర్న్ చూపించి అంత చేశారు అంటే, అంత డ్రామా చేశారు, వాళ్ళకి ఏం తెలీదు అన్నట్లు బిహేవ్ చేసి ఆ గొడవలో వాళ్ళు ఇంకా వాయిస్ రైజ్ చేసి హరీష్ గారి మీద అరవడము ఇవన్నీ చేసి వాళ్ళకేం తెలియదేమో అనిపించేలా వాళ్ళు బిహేవ్ చేశారనమాట. సో అంతా పడిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి అవును మాకు కూడా తెలుసు అని చెప్పి అప్పుడు చెప్తున్నారు, ఓకే కన్సర్న్ మీద మేము ఇది చేసాము క్షమించండి అని చెప్పి వాళ్ళతో వెళ్ళి చెప్పుకుంటున్నారు అనమాట ఓనర్స్ తో. సో అప్పుడు నాకు అర్థమైంది, ఇది కన్సర్నా లేకపోతే కన్సర్న్ చూపిస్తున్నట్టు చూపిస్తే జనాల్లోకి అయ్యో వీళ్ళు ఆమె గురించి ఇంత ఆలోచించి ఇంత చేశారా అని వెళ్తుందేమో అని ఆలోచించి ఒక పాయింట్ లో వాళ్ళు అలా చూపించడానికి ట్రై చేశారు. బట్ అది ఎక్కడో రివర్స్ గేర్ అయిపోయింది కాబట్టి ఓకే మేము ఇలా అనుకున్నాము అందుకే ఇలా చేసామని ఒప్పేసుకున్నారు నిజమని నాకు అర్థమైంది. కంప్లీట్ గా రాంగ్ ట్రాక్ ఎవరు వెళ్తున్నారంటే మనీష్ అనమాట. మనీష్ ఫోకస్ మొత్తం రాము గారి మీదనే ఉంది, ఇంకేదేని మీద లేదు. మనీష్ రాముని ఇన్నోసెంట్ కాదు అది నేను ప్రూవ్ చేస్తా అనే దాంట్లోనే ఉన్నాడు, ఎక్కడ దొరికితే ప్రూవ్ చేద్దామా అనే దాంట్లోనే ఉన్నాడు.
సో ఇదంతా ఒక రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు మనీష్ అని నా ఫీలింగ్. సో ఇదంతా మొత్తం ఒక గుడ్డు కోసం జరిగింది అనమాట. గుడ్డు కోసం బిగ్ బాస్ హౌస్ లో ఇంత రచ్చ జరిగింది అనమాట. సగం దాని గురించి తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది వాళ్ళే ఒక డ్రామా క్రియేట్ చేసుకుని కొట్టుకొని రచ్చ చేశారనమాట ఈ రోజు ఎపిసోడ్ లో. సంజన గారికి శ్రేణి గారికి మధ్యలో ఉన్న డ్రిఫ్ట్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు సంజన గారి విషయంలో మళ్ళీ ఫ్లోరా గారు వచ్చి ఒక పాయింట్ చెప్పడం అనేది సంజన గారికి ఆబ్వియస్లీ అది ఇరిటేట్ అవుతారు. దాన్ని ఏదో ఒకటి కోపం తెచ్చుకొని ఏదో ఒకటి మాట అంటారు. సో ఇది ఫ్లోరా గారికి తెలుసు. అయినా మళ్ళీ దాని మధ్యలో ఆవిడ విషయంలో మళ్ళీ వెళ్ళడం అనేది ఫ్లోరా గారికి కొంచెం మంచిది కాదు. సో దాన్ని కొంచెం స్పేస్ ఇచ్చి, ఆవిడకి కొంచెం స్పేస్ ఇచ్చి, ఆవిడ విషయంలో ఈమె ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే ఫ్లోరా గారికి బెటర్ అని నా ఫీలింగ్. సో ఇది ఈరోజు జరిగిన ఇష్యూస్ అండ్ నా ఒపీనియన్స్, నా ఫీలింగ్స్ ఏంటి, ఏవేవి జరిగాయి, అందులో నా ఫీలింగ్స్ ఏంటి అని చెప్పడానికి ట్రై చేసా. సో మీ అందరికి నా రివ్యూ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే రివ్యూ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.